అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను ద్వారా యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్య, నీ మహాకృపను బట్టి ఈ శిలువ ధ్యానములను ధ్యానించు భాగ్యమును మీరు మాకు దయచేసిన రీతిని బట్టి నీకు వందనములు. నీ శిలువలో ఉన్నటువంటి విలువను మేమందరము కూడా గ్రహించి, దేవా, నీ యొక్క శిలువ చెంత చేరు భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, అక్కడ ఒక తోట ఉండేను. అక్కడ ఒక తోట ఉండేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెత్సెమనే అనగా అర్థము నూనె గానుగా. ఏంటండి? నూనె గానుగా. చూడండి, ఒలీవ చెట్ల మధ్య ఒక గానుగ ఉండుట సహజం. ఒలీవ తోటలో ఒలీవ చెట్ల మధ్య గానుగును పెట్టారు అంటే ఈ ఒలీవ కాయలన్నిటినీ తీసుకుని వచ్చి ఈ గానుగులో వేసినప్పుడు, ఏమండి, గానుగులో వేసి ఒలీవ నూనెను తయారు చేసేటువంటి వారు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ గెత్సెమనే తోటలో కూడా ఏముందయ్యా అంటే ఒక గానుగ అనేది ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఏ విధముగా అయితే ఒలీవ చెట్ల గానుగలో ఒలీవ కాయలను వేసి ఒలీవ గింజలను వేసి నూనెను ఏ విధముగా అయితే తీస్తారో, అలాగే ఈ గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక గానుగలో ఉన్నారు. ప్రభువు తనలోని చెమట రక్త బిందువు వలె అక్కడ కారడాన్ని, పడునంతగా నలిగిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, దేవుని యొక్క వాక్య భాగాలలో అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, ఈ గెత్సెమనే వనములో ఒలీవ చెట్లున్నాయి. ఇవి నేటికి కూడా సజీవంగానే ఉన్నాయి. ఈ ఒలీవ చెట్లలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పటికీ అవి ఇంచుమించు 2000 సంవత్సరముల నుండి అవి నేటికి కూడా అలానే ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, అక్కడ ప్రభువు ప్రార్థించినటువంటి వృక్షములు అని తెలియచేస్తూ ఉంటారు. ఆ చెట్ల దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఆ తోట దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇవి ప్రభువు ప్రార్థించినటువంటి వృక్షాలండి, ప్రభు ప్రార్థించినటువంటి స్థలం అండి అని నేటికి కూడా చెబుతూ ఉంటారు. సజీవంగా అవన్నీ కూడా ఉండడం ఇంకా మనకు చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తోటకు శృంగారవనము అని, ఈ తోటకు ఉద్యానవనము అని కూడా పేర్లున్నాయి. అయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే,
ప్రభువు యెరూషలేమునకు వచ్చినప్పుడల్లా కూడా ఈ యొక్క తోటలోనే విశ్రాంతి తీసుకునేటువంటి వారు. ఆయన ప్రార్థన చేసుకున్నటకు ఒలీవ కొండ దగ్గరకు ఏ విధంగా వెళ్ళేవారో అలాగే ఆయన యెరూషలేమునకు ప్రవేశించినప్పుడల్లా విశ్రాంతి తీసుకున్నటకు ఈ యొక్క గెత్సెమనే వనము దగ్గరికి వచ్చేవారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే గెత్సెమనే తోటను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ధ్యానించాలంటే ఈ గెత్సెమనే తోటకు ముందు మనకొక తోట కనబడుతూ ఉంది. అదే ఏదెను తోట. ఏం తోట అండి? ఏదెను తోట. అంటే ఈ ఏదెను తోటను జ్ఞాపకం చేసుకుని ఈ గెత్సెమనే తోటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అసలు ఏంటయ్యా ఏదెను తోటకి ఈ గెత్సెమనే తోటకి ఏంటి పోలిక? ఏ విధమైనటువంటి పోలికలు ఉన్నాయి? మానవుడు ఏదెను తోటలో దేనినైతే పోగొట్టుకున్నాడో, మానవుడు ఏదెను తోటలో నుండి ఏ విధంగా అయితే పారద్రోలబడ్డాడో, మానవుడు ఏదెను తోటలో నుండి వేటినైతే విడిచిపెట్టబడ్డాడో, మానవుడు దేవుని సహవాసాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతయు కూడా సంపాదించుకున్నటువంటి స్థలమే, సంపాదించబడినటువంటి స్థలమే గెత్సెమనే వనము, గెత్సెమనే తోట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం విపులంగా వివరంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఆదికాండ గ్రంథములో 2వ అధ్యాయము 8వ వచనములో తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అమ్మా, దేవుడు ఏదెనులో అమ్మా వ్రాయబడిన మాట ఇంకొకసారి చదువుతారా? ఏదెనులో ఒక తోట. ఏంటండి? ఏదెనులో ఒక తోట. ఈ మాట గురించి చూడండి, చదవబడినటువంటి యోహాను సువార్తలో కూడా ఏం రాయబడింది? అక్కడ ఒక తోట ఉండెను. అర్థమైందండి? ఏదెనులో ఒక తోట, అక్కడ ఒక తోట. దేవుని యొక్క ఈ యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. అయితే తాను నిర్మించినటువంటి నరుని ఆ తోటలో ఉంచాడు. అంతేకాకుండా దేవుని దృష్టిలో ఈ సృష్టి అంతా కూడా ఉంది. ఆ సృష్టిని దేవుడు తన మాట ప్రకారము ఆయన కలుగ చేస్తే ఈ ఏదెను తోటలో ఉన్నటువంటి ఈ నరుని మాత్రము ఎలా కలుగు చేశాడట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వహస్తములతో ఎవరిని చేశాడండి? ఎప్పటి వరకు కలిగింది అంతయు కూడా ఆకాశమైన, మహాకాశాలైన, ఆ జలములైన, ఈ జలములైన, సృష్టిలో ప్రాకు జంతువులైన, నీటిలో ఉన్నటువంటి జలరాశులైన, జలచర జీవులైన, సముద్రములైన, ఇవన్నీ కూడా ఎలాగ కలిగాయి? దేవుని నోటి మాట వలన కలిగాయి. ఈ నోటి మాట వలన కలిగినటువంటి వీటన్నిటిని మనం చూసాం. అయితే ఒకే ఒక్క ఆదాము మాత్రము, మానవుడు మాత్రము ఎలా కలిగాడట? అమ్మా, ఎలా కలిగాడట? దేవుడే తన స్వహస్తాలతో నరునిని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు ఏమయ్యాడటండి? ఆది నరుడు జీవాత్మ గలవాడుగా మారెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుణ్ణి మనం గమనించిన వారమైతే సృష్టి క్రమమును బట్టి వాటికి తగిన స్థలములను ఏర్పరిచినటువంటి దేవుడు
ఆది నరుని మాత్రము. ఏమండి చూడండి, సముద్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు, పర్వతాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు, కొండలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు, లోయలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు, అగ్ని పర్వతాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు. కానీ దేవుడు ఆదామును మాత్రమే ఏదెనులో ఆ ఒక్క తోటలో పెట్టాడు. ఏమండి ఎక్కడ పెట్టాడట? ఏదెనులో ఆ ఒక తోటలో పెట్టాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే దేవదేవుడు ఈ మాటలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలలో వ్రాయబడినటువంటి సంగతులను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ తోట ప్రథమ తల్లి తండ్రులైనటువంటి ఆదామవ్వలకు నివాస స్థలముగా ఉంటూ ఉంది. ఇది ఏ విధంగా ఉంది అంటే భూలోక పరదైసు. అమ్మా ఏమన్నారు అయ్యగారు? దీనిని భూలోక పరదైసు. ఏదెనులో పోగొట్టుకుంటే రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారిని బట్టి పరలోకములో ఉన్న పరదైసుని సంపాదించుకోగలిగాం. దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు, రెండవ ఆదాము వలన ఏం సంపాదించుకున్నాం, ఇవి మనకు తెలియాలి. మీకు అర్థమవుతుందా? మొదటి ఆదాము దేనిని పోగొట్టుకున్నాడు, రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారిని బట్టి ఏం కలిగింది, ఈ రెండింటినీ కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, అక్కడేమో ఏదెను వనములో ఆదాము ప్రక్కటెముకలో నుండి ఎముకను తీసి, ప్రక్కలో నుండి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఆయన తన స్వరక్తం ఇచ్చి దేనిని సంపాదించుకున్నాడు? చూడండి, తన స్వరక్తం ఇచ్చి సంగమును సంపాదించుకుని ఆయన తన ప్రక్క గాయములో దాచుకుంటున్నాడు. చూడండి, ఈ మాటలకు వాక్య భాగాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. అయ్యా, అసలు ఏదెను వనములో మొదటి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఈ తోటలో ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనిరి. ఏమండి, ఏదెను వనములో చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరము విని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవదేవుడు ఈ తోటలోనికి ఎలా వచ్చేవారు? ఈ ఆదామవ్వలతో మాట్లాడుటకు, వీరితో కలిసి ఉండుటకు, వీరితో సహవాసము చేయుటకు వచ్చారు. ఈ తోటలో ఎంత అందమైన తోటో, ఎంత రమ్యమైన తోటో, ఎంత ఆహ్లాదకరమైనటువంటి తోటో. ఏమండి, ఈ సంధ్యవేళ ఈ చల్లపూట చక్కగా వ్రాయబడిన మాట. ఏ పూటటండి? చల్లపూట ప్రభువారట వీరితో మాట్లాడుటకు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఈ ప్రభువారి యొక్క స్వరము ఆదామా అని పిలుస్తూ ఉన్నాడు. ఆదామా నీవు ఎక్కడున్నావు అంటూ ఉంటే ఆదాం ఎక్కడున్నాడట? చూడండి, దేవుని యొక్క వాక్యం దేవునితో సహవాసము కలిగి ఉండాలి.
కానీ దేవుని సహవాసాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారు? ఆదాము పోగొట్టుకున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ సహవాసము ఎలాగండి మనకు ఎలాగ కలుగుతుంది మరలా అంటే, అపోస్తుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయము 28వ వచనములో తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఏంటంటండి? ఇది రెండవ ఆదామనబడిన క్రీస్తు ప్రభువులో సంఘం అనేటువంటి స్త్రీ వచ్చింది. ఈ యొక్క స్త్రీ ఎలాగా వచ్చింది అంటే, ఈ స్త్రీ ఎలాగా వచ్చింది అంటే, ఆయన స్వరక్తముతో కొన్నాడు కాబట్టి వచ్చింది. దేవుని యొక్క మాటలను మనం గమనించిన వారమైతే, అక్కడ వాక్యములో వ్రాయబడినటువంటి మాట చూడండి, మనం గమనించిన వారమైతే ఆయన చెబుతూ ఉన్నాడు, అయా తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అయా తన స్వరక్తమిచ్చి సంపాదించబడినటువంటి ఈ సంఘము విషయములో మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘ సహవాసమును మీరు చేయండి, ఈ సంఘమును మీరు కాయండి అంటూ ప్రభువారు తెలియచేస్తూ ఉన్న మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఎందుకు కావాలి, ఎందుకు కాయాలి అంటే, ఎందుకు కాయాలి అంటే, దేవునితో సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం. అయితే ఈ సహవాసాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికే దేవుడు నేటి దినాన పరిశుద్ధాత్మ అనేటువంటి కాపుదలను దేవుడు మన అందరికీ కూడా ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అంటే, సంఘమును కాస్తూ ఉంది, సంఘమును కాపాడుతూ ఉంది. సంఘము పాపములో ప్రవేశించకుండా, సంఘము దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏదేను వనములో అపవాది దేవుని యొక్క సహవాసాన్ని పోగొడితే, ఇక్కడ క్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన స్వరక్తముతో కొనబడినటువంటి మనము పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడుతూ ఉన్నామో తెలుసా? దేవునితో సహవాసాన్ని పొందుతున్నాం. ఏమండి, దేవునితో ఏం పొందుతున్నాం? సహవాసాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్న విషయాలు మనం ఎక్కడ చూడగలం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి వచనములో, మన సహవాసమైతే తోను కూడాను ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఏమంటున్నాడండి? మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అర్థమవుతుందా ఈ మాటలు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదేను వనములో నీవు పోగొట్టుకున్నది గెత్సెమనే వనములో క్రీస్తు ప్రభువారిని బట్టి మనం పొందుకున్నాం. ఏదేను వనములో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. గెత్సెమనే వనములో మన అందరి నిమిత్తమై ప్రభువారు బలి అగుటను బట్టి దేవునితో సహవాసాన్ని
పొందుకుంటున్నాం. అదే నేటి దినాన ఇక్కడ ఎవరితో సహవాసం చేయడానికి వచ్చామండి? చెప్పండి, ఎవరితో? దేవునితో సహవాసం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో సహవాసము చేయుటకు ప్రేరేపణిస్తాడు, సమయాన్నిస్తాడు, ప్రేరేపణ శక్తినిస్తాడు, దేవుని యొక్క సన్నిధిలో జీవించు భాగ్యాన్ని కూడా ఇస్తాడు. మంచిది. ఇక రెండవదిగా మనం గమనించిన వారమైతే, ఆ తోటలో దేన్ని పోగొట్టుకున్నాం, ఈ తోటలో ఏది సంపాదించుకున్నాం? ఏమండి, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఈ తోటలో దేవుడు మనుష్యులతోనూ మనుష్యులు దేవునితోనూ మాట్లాడేవారు. ఎక్కడండి? ఏదేను తోటలో. ఎవరెవరితో మాట్లాడేవారు? మనుష్యులు దేవునితో మాట్లాడేవారు, దేవుడు మనుష్యులతో మాట్లాడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిది పరిశుద్ధ సహవాసముగా ఉండేది. అయితే మరియు ఇక్కడ జీవరాశులు, నరులైనటువంటి మానవులతో స్నేహముగా కూడా ఉండేటివి. అంతేకాకుండా దేవుడు ఈ సృష్టి యావత్తు కూడా ఎలాగా చేశాడో తెలుసా? పరిశుద్ధముగా చేశాడు. అర్థం చేసుకోండి. అయా, దేవుడు మనుషులతో మాట్లాడేవారు, మనిషి దేవునితో మాట్లాడేవారు. ఈ తోటలో జీవరాశులన్నీ కూడా ఈ ఆదాముతో హవ్వముతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేటివి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ సృష్టిని యావత్తు కూడా ఎలాగా చేశాడు అంటే పరిశుద్ధముగానే చేశాడు. గనుక దేవాతి దేవుడు అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భూలోక మోక్షము. ఏదేను తోటలో ఉంచబడిన ఈ తోట ఏ తోటటండి? భూలోక మోక్షము. ఎందుకంటే ఇక్కడ ఏముండవు? కోపం లేదు, అసూయ లేదు, క్రోధం లేదు, అపరిశుద్ధమైనటువంటివి లేదు, ఇంకా ద్వేషం అనేది లేదు, బాధలు లేవు, వైరములు లేవు. ఇవి ఏవి కూడా ఎక్కడ లేవు? ఈ తోటలో లేవు. దేవుడు ఈ తోటను ఏం చేశాడండి? పరిశుద్ధముగా చేశాడు. అందుకే ఈ తోటకు పెట్టబడినటువంటి మరి యొక్క పేరే పరిశుద్ధమైన తోట. చెప్పండి, ఏం తోట ఇది? పరిశుద్ధమైన తోట. ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు నాకు మధ్య వైరం అనేది లేదు, మీకు నాకు మధ్య కోపం లేదు, క్రోధం లేదు, అసూయ లేదు, కక్షలు లేవు, ఏమండి, బాధలు లేవు, సమస్యలు లేవు, చిక్కులు లేవు, అవమానాలు ఇవి ఏవి కూడా అసలు లేవు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనము మీరామో, మొదటి ఆదాము యొక్క పాపము వలన పరిశుద్ధమైన ఈ తోట కాస్త అపరిశుద్ధమైపోయింది. అమ్మా, ఏమైపోయింది? పరిశుద్ధంగా ఉన్నటువంటి తోట కాస్త అపరిశుద్ధమైపోయింది. అయితే దేవుడు సహింపలేక తన ఏకైక కుమారుని భూలోకానికి పంపినప్పుడు ఆయన వచ్చి మరణించి తన స్వరక్తమిచ్చి సంగమునుకుని తన స్వరక్తము ద్వారా ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధపరచాడు. ఏమండి, ఎవరిని బట్టి అపరిశుద్ధమైపోయింది? మానవుని బట్టి తోట అపరిశుద్ధమైపోయింది. అపరిశుద్ధమైనటువంటి ఈ తోట మరలా ఏమైపోవాలి? పరిశుద్ధపరచబడాలి.
మొదటి ఆదామైనటువంటి వ్యక్తి ద్వారా తోట అపరిశుభ్రమైపోతే కడపటి ఆదామైన క్రీస్తును బట్టి ఈ తోట పరిశుద్ధ పరచబడింది. హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 16వ వచనాలను మనం చూడగలిగిన వారమైతే చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఎప్పుడు దశ అండి ఇది? మీ పూర్వపు అజ్ఞాన దశ. అమ్మా, ఏ దశ అండి అది? అయ్యా, పాపం చేశారు, ఇంకా పాపంలోనే ఉంటారా? కోప్పడేవారుగా ఉన్నారు, ఇంకా కోప్పడుతున్నారా? బాధలతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఇంకా బాధించబడేవారుగానే ఉన్నారా? కక్షలు ఎందుకు? ఇవన్నీ ఎవరి వలన వచ్చినవి? అపవాది వలన కలిగినవి. అయితే ఇప్పుడు మీరు ఏం చేయబడ్డారు? క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ తోటలో ప్రవేశించారు? పరిశుద్ధమైన తోటలో ప్రవేశించారు. ఈ పరిశుద్ధమైనటువంటి తోటలో వేటికి స్థానం ఉండకూడదు అమ్మా? వేటికి స్థానం ఉండకూడదు? అపవిత్రతకు స్థానం ఉండకూడదు. కోపమునకు, క్రోధమునకు, కక్షలకు, అపవాది తెచ్చినటువంటి ఏ విధమైనటువంటి సృష్టికి కూడా ఏముండకూడదు? తావు ఉండకూడదు. వాక్యం చెబుతూ ఉంది, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏమండి, మిమ్మును పిలిచిన వాడు ఎవరో తెలుసా? ఎవరు పిలిచారండి ఇక్కడికి రమ్మని? ఎవరిని బట్టి వచ్చారు ఇక్కడికి? యేసయ్యను బట్టి వచ్చాం. యేసయ్యను బట్టి మనం వచ్చాం. ఆయన చెబుతూ ఉన్నాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. అయితే మీరు కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులుగానే ఉండాలి. వాక్యం చెబుతుంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు ఇంకా పూర్వపు అజ్ఞాన దశలో ఎందుకున్నారు? ఇదిగో, వీరు ఆజ్ఞను అతిక్రమించారు. వీరు నడిచినటువంటి త్రోవలోనే నడుస్తారా? అయితే క్రీస్తుని తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదు. ఏమండి, వారు ఆజ్ఞను మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు, మహిమ దేహమును, పరిశుద్ధ శరీరమును వారు పోగొట్టుకున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన ఇలాగున మీరు ఉంటే దేవుని పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. ఇలా మీరుండకూడదు. మీరు క్రీస్తు ప్రభు వారితో సహవాసము చేస్తూ ఆయన ఏ విధమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అలాగుననే మనము కూడా పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి. ఏమండి, ఏదేను వనములో దేవుడు కోపాన్ని చేశాడా? చేశాడండి. క్రోధాన్ని చేశాడా? కక్షను చేశాడా? బాధలను చేశాడా? మోసమును చేశాడా? అపవిత్రతను చేశాడా? అబద్ధములను చేశాడా? దూషణలను చేశాడా? సనుక్కోవడం చేశాడా? ఇవన్నీ కూడా ఎవరి వలన కలిగినవి? ఏమండి, బోనస్ మనకు ఎవరి వలన? అపవాది వలన. చూడండి, పరిశుద్ధత మాత్రం రావడం చాలా కష్టం, కానీ అపవాది తీసుకుని వచ్చినటువంటి ఇవి అబ్బడం చాలా సులువు. పుట్టుకలో నుండే వస్తాయి. దేవుడు చెబుతున్నాడు, అయ్యా మీరు ఏం చేయకూడదో తెలుసా? ఈ పూర్వపు ఆజ్ఞాతిక్రమమును బట్టి పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఉండక పరిశుద్ధులుగా మీరు ఉండాలి. దేవుడు చెబుతున్న మాట అండి. మూడవదిగా మనం చూస్తే
అమ్మా, ఈ తోట ఆశీర్వదించబడిన తోట. ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యం. దేవుడు వాటిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలండి అమ్మా. దేవుడు ఏదేను తోటలో ఉన్న ఆదామును ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఎక్కడున్నప్పుడు ఆశీర్వాదం? ఏమండి, నా మాట మీరు విన్నప్పుడు ఆశీర్వాదం, నా మాట ప్రకారం మీరు నడుస్తున్నప్పుడు ఆశీర్వాదం, నా మాటను బట్టి మీరు జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదం. కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఆజ్ఞను మీరి పాపాన్ని సంపాదించుకుని, ఏమండి ఇప్పుడు మీరు దేనిని పోగొట్టుకున్నారయ్యా అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. చూడండి, ఇక్కడ ఏమో ఏ విధంగా ఉన్నాయి అంటే మొదటి ఆదామును బట్టి ఏం కలిగిందయ్యా మనకు అంటే శాపం కలిగింది. అమ్మా, ఏం కలిగింది? చెప్పండి, ఏం కలిగింది? శాపం. ఏంటి శాపం? ఏంటి శాపం? పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అనేది అంటే ఏంటో కూడా తెలియదు. అయితే ఈ ఒక్క ఆజ్ఞాతి క్రమమును బట్టి ఏమైపోయాడో తెలుసా? ఆదాము శాపగ్రస్తుడైపోతే, ఆదామును బట్టి మనకు శాపము వస్తే, క్రీస్తు ప్రభువారిని బట్టి లూకా సువార్తలో 24వ అధ్యాయము 50వ వచనములో ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఏమండి, ఇదిగో ఆదామును బట్టి శాపం వచ్చింది, కడపటి ఆదామైన యేసయ్యను బట్టి ఆశీర్వాదములనేటివి కలిగాయి. ఇదిగో యేసు ప్రభు వారి యొక్క మాట ఎవరైతే వింటున్నారో వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. యేసయ్య మాటను ఎవరైతే విన్నారో, గ్రహించారో, ఆజ్ఞను అనుసరించారో, ఆయన మాట విని ఎవరైతే ఆ పర్వతం దగ్గర, ఆ కొండ దగ్గరకు వచ్చారో వారందరినట ఆయన తన 2 చేతులను ఎత్తి ఆశీర్వదించాడు. ఇదిగో మరణము ఆయనను ఏం చేయలేకపోయింది, సమాధి ఆయనను ఏం చేయలేకపోయింది. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఏదేను వనములో ఆశీర్వదించబడినటువంటి ఆదాము శాపగ్రస్తుడై శాపాన్ని తెస్తే, కడపటి ఆదామైనటువంటి యేసయ్య ఈ గెత్సెమనే వనములో మన పాప భారాన్ని అంతటినీ కూడా మోసి పాపిగా మారి, ఏమండి ఎలా మారాడు? పాపిగా మారి, పాపి అయినటువంటి యేసు ఎవరి వైపు చూశాడో తెలుసా? తండ్రి వైపు చూచాడండి. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? పాపి అయినటువంటి ఈ యొక్క యేసు, పాపి అయినటువంటి ఆదాము చెట్టు చాటును దాక్కుంటే, ప్రభువుని చూడలేని స్థితిలో ఉంటే, ఈ గెత్సెమనే వనములో చుట్టూ ఇంత శోధనలు ఉన్నా సరే ఎవరిని చూస్తున్నాడట? ప్రభువారిని చూస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్న మాట, కడపటి ఆదామైన యేసయ్యను బట్టి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. మరొక మాటను కూడా చూద్దాం. చూడండి, ఈ యొక్క తోటలో దేవదేవుడు
అనేక రకములైన అందమైన ఫలములు ఇచ్చు చెట్లను, సువాసన ఇచ్చు మొక్కలను, పక్షుల గానములను, ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏం చేశాడటండి దేవుడు? దీనికి పెట్టబడినటువంటి మరొక పేరు పుష్పాల తోట. ఈ తోటలో సువాసన ఉండేది. ఈ తోటలో ఏముండేదట? సువాసన. ఏమండి, ఈ తోటలో ముళ్ళు చెట్లు అంటే ఏంటో తెలియదు, ఈ తోటలో గచ్చ పొదలంటే ఏంటో తెలియదు, ఈ తోటలో బీడు భూములంటే ఏంటో తెలియదు. ఈ తోటలో నీరు సమృద్ధిగా ఉంది, చెట్లు, మొక్కలు, పక్షులు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మొక్కలను చూస్తే ఎంత అందమైన పువ్వులను పూస్తున్నాయో. ఈ మొక్కలన్నీ ఎంత అందమైనటువంటి పువ్వులను పూస్తూ సువాసననిస్తున్నాయో. ఈ ఏదేను వనములో దుర్వాసన అంటే ఏంటో కూడా తెలియదండి. మనం చెబుతాం, అరే ఇవేంట్రా మంచి వాసన రావట్లేదు, అరే ఈ పూలేంట్రా అసలు వాసనే లేవు. అవండి ఈ పూలేంటి? పిచ్చి పూలా? ఇదిగో ఈ పూలు అందమైనవి, ఈ పూలు మంచివి, ఈ పూలు సువాసన కలిగినవి అని మనం నేటి దినాన ఏరుకుంటూ ఉన్నాం. కానీ ఏదేను వనములో ఈ తోటలో ఎలాగా ఉందయ్యా అంటే ఎక్కడా కూడా దుర్వాసన అనేదే లేదు, చెడ్డ వాసన అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ చెట్టు పువ్వు చూసినా ఎంతో అందంగా ఉంది, ఏ పక్షిని చూసినా కూడా చక్కగా కిలకిలమంటూ గానములు పాడుతూ ఉన్నాయట. ఏమండి, అంతేకాకుండా ఏ మొక్కను చూసినా సరే తినడానికి మంచి ఫలాలను ఇస్తున్నాయి. ఎక్కడా ఏ మొక్క దగ్గరకు వెళ్ళినా ఆ పండు తీసుకుని తినడమే, ఆ పండు తీసుకుని తినడమే. ఇంత చక్కగా, ఇంత అందముగా, ఇంత ఆహ్లాదముగా ఉన్నటువంటి ఈ తోట నుండి బయటికి వచ్చినటువంటి ఆదాముకి ఏం కనిపిస్తుందో తెలుసా? ఎటువైపు చూసినా బీడు భూమే. ఎటువైపు చూసినా బీడు భూమే, ఎక్కడ చూసినా ముండ్ల పొదలు, గచ్చ పొదలు. ఇదిగో ఆదామా, నీవు భూమిను దున్ని ఏం చెయ్యాలో తెలుసా? పంటను పండించి నీవు తినాలి. నీకు పండిన పంట లేదు, నీవు పండిస్తేనే నీకు ఆహారం. ఏమండి, ఏదేను వనములో ఉన్నటువంటి రంగురంగుల పుష్పములు, అందమైన పుష్పములు ఎక్కడా లేవు, సువాసనిచ్చే పుష్పాలు లేవు, అన్నీ దుర్వాసన కలిగిన పుష్పాలు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవడానికి ఎంత టైమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఉన్నటువంటి ఈ తోటలో దేనినైతే మనం పోగొట్టుకున్నామో, ఏ సువాసననైతే మనం పోగొట్టుకున్నామో, ఏమండి, ఏ సువాసననైతే మనం పోగొట్టుకున్నామో ఆ సువాసన మనకు కావాలి, ఆ సువాసన మనకు కావాలి. చూడండి, ఆ సువాసన ఎవరివ్వగలరు? ఏదేను వనములో ఆదాము పోగొట్టుకున్నాడు. బయటకు వస్తే అన్నీ ముండ్లే, అన్నీ గచ్చపొదలే. ఏమండి, ముళ్ళంటే ఏంటో కూడా తెలియదేమో ఆదాముకి, కానీ బయటకు వచ్చాక ముళ్ళు, గచ్చపొదలు, నడుస్తుంటే కాళ్ళు మంటలో, ఏమండి రాళ్ళు రప్పలు, రకరకాల భూమి, శాపగ్రస్తమైనటువంటి భూమి. ఏమండి, శాపము పొందినటువంటి భూమి. ఈ శాపం పొందినటువంటి ఈ భూమి మీద పరిస్థితి ఎలాగా ఉందో తెలుసా? ఆదాము ఏదైనా కూర్చుకుంటూ ఉన్నాడు అనుకో, వాటిని పక్షులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఆదాము కూర్చుకుంటూ ఉంటే పక్షులు వాటిని ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాయి.
ఆదాము పంటను వేస్తే పశువులు వచ్చి మేస్తున్నాయి. ఎక్కడండి? ఈ విధమైనటువంటివి ఉన్నాయా అక్కడ? లేవు. ఇక్కడే ఇవన్నీ వచ్చాయి. ప్రతి పశువును చూసినా భయమే, ఏ జంతువును చూసినా భయమే. ఇదిగో నేను పోగు చేసుకుంటున్నటువంటి ఆహారం ఏది ఎప్పుడు ఎలా తినివేస్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా. అయితే మనం పోగొట్టుకున్నటువంటి ఈ సువాసనను ఎవరు మనకిచ్చారయ్యా అంటే ఆ మాట చూద్దామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మిమ్మును ప్రేమించి అమ్మ ఎలాగా ఉండుటకు? అందరూ చెప్పండి. అయ్యా యేసయ్య మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అర్థమైందా? మనం సువాసనగా ఉండాలని, మనం పరిమళ సువాసనగా ఉండాలని, మనం దుర్గంధముగా ఉండకూడదు, మనలో పాపం ఉండకూడదు, మనలో చెడు ఉండకూడదు, చెడ్డ లక్షణాలు ఉండకూడదు, మనలో అసూయ ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు. ఇవి ఏవి కూడా మీలో ఉండకూడదని మీ నిమిత్తం క్రీస్తు ప్రభువారు తనను తాను దేవునికి అప్పగించుకొనేను. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా మనం ఏదేను వనములో దేనినైతే పోగొట్టుకున్నామో, ఈ పుష్పాల తోటలో దేనిని పోగొట్టుకున్నామో అదే తోటలో దేవుడు మనకు పరిమళ సువాసనగా మనలను చేశాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఏదేను వనములో ఆదాముని సహవాసాన్ని పోగొట్టుకున్నాడయ్యా. అయ్యా ఏదేను వనములో పరిశుద్ధతను మేము పోగొట్టుకున్నాం ప్రభువా. ఏదేను వనములో ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకున్నాం. ఏదేను వనములో నైనా పుష్పాలను, సువాసనిచ్చేటువంటి పుష్పాలను మేము పోగొట్టుకున్నాం. దేవా, గెత్సెమనే తోటలో ప్రభువా నీతో సహవాసాన్ని పొందుకున్నాం. గెత్సెమనే తోటలో పరిశుద్ధతను సంపాదించుకున్నాం, ఆశీర్వాదాలను సంపాదించుకున్నాం, సువాసనను సంపాదించుకున్నాం. దేవా, మా నిమిత్తమై మీరు ప్రభువా బలి అయిన రీతిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, సువాసన కలిగి జీవించు వారముగా ఉండు భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.